ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు మీరు 2019 నుంచి 2024 వరకు మీరు చేసిన ఘోరాతి ఘోరమైన పరిపాలన ఒకసారి నేను మీకు గుర్తు చేస్తా. మీరు మర్చిపోయి ఉంటారు. మీరు మర్చిపోయి నేనేదో ఏదో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఉత్తరించేసాను, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేను చేసిన అంత అభివృద్ధి ఎవరు చేయలేదు అనేసి మీరేదో మాయలో బతుకుతున్నారు. మీ చుట్టూ ఉన్న జనం కూడా మిమ్మల్ని అదే అదే మాయలో పెట్టి మిమ్మల్ని వాళ్ళ పబ్బం గడుపుకుంటున్నారు. మీ మీ చుట్టూ తిరుగుతున్న వాళ్ళు. గౌరవనీయులైన జగన్మోహన్ రెడ్డి గారు ఒకటి గమనించుకోండి. మీరు పరిపాలించిన 5 సంవత్సరాల్లో మీరు చేసిన అభివృద్ధి ఏంటి? ఏం చేశారు అభివృద్ధి? మీరిచ్చిన సంక్షేమ పథకాల వల్ల పథకాలు ఇచ్చారు. మీరు ఇచ్చిన సంక్షేమ పథకాల వల్ల ఎన్ని కుటుంబాలు బాగుపడ్డాయి? ఎన్ని కుటుంబాలు వాళ్ళ యొక్క అభివృద్ధి చెందారు వాళ్ళ జీవితంలో? మీరు వేసిన 18,000 వల్ల ఏ కుటుంబాలు ఎంత అభివృద్ధి చెందాయి? ఒకసారి మీరు ఆలోచించుకోండి. సంవత్సరానికి 18,000 వేస్తే ఏ కుటుంబం బాగుపడుతుంది? ఒక రోడ్లు వేసారా? ఒక రైళ్ళు కట్టారా? ఒక పంచాయతీ వీధుల్లో కానీ పంచాయతీ వ్యవస్థను మొత్తం నాశనం చేశారు కదా మీరు. ఏం చేశారు మీరు? ఎవరి మాటని మీ పంచాయతీ వ్యవస్థ నాశనం చేశారు? పంచాయతీ గ్రామ సర్పంచ్ని అయినటువంటి వారిని ఒక ఒక ఉత్సవాల విగ్రహాలాగా చేశారు కదా. మీరు ఒక వాలంటీర్ వ్యవస్థను పెట్టుకొని పంచాయతీ వ్యవస్థని నిర్వమయం చేసి పంచాయతీకి రావాల్సిన నిధులు దారి మళ్లించి వాటి కోసం వచ్చిన వాటిని మా నిధులు మాకు ఇవ్వండి అని వచ్చిన గ్రామ సర్పంచుల్ని జైల్లో పెట్టి ఒక రోజంతా చెప్పకూడదు తినిపించే వాళ్ళతోటి మీరు అత్యుత్సాహం పొందారే. మర్చిపోయి అనుకుంటున్నారా రాష్ట్ర ప్రజలు? మంచినీళ్ళు ఇవ్వడానికి పంచాయతీ వ్యవస్థలో మంచినీళ్ళు ఇవ్వడానికి డబ్బులు లేక, డ్రైనేజ్ వ్యవస్థను బాగు చేయాలంటే డబ్బులు లేక, వీధి లైట్లు అయిపోతే డబ్బులు లేక, శానిటేషన్ బ్లీచింగ్ కొట్టడానికి డబ్బులు లేక గ్రామ సర్పంచులు, గ్రామ సెక్రటరీలు ఎంత ఇబ్బంది పడ్డారో మర్చిపోయారా రాష్ట్ర ప్రజలు? జగన్మోహన్ రెడ్డి గారు ఒక గ్రామం నుంచి ఇంకో గ్రామానికి వెళ్ళాలంటే రోడ్లు లేక, ఒక పల్లెటూరు ఒక విలేజ్ నుంచి ఒక సిటీకి వెళ్ళాలంటే నాడమైన రోడ్లు లేక, ఆ గోతుల్లోంచి వెళ్ళి ఎంతోమంది కాలర్ కొట్టుకొని ప్రాణాలు పోగొట్టుకొని ఎన్నో కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఆ విషయాలన్నీ మర్చిపోయి అనుకుంటున్నారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు? జగన్మోహన్ రెడ్డి గారు ఎంతోమంది ప్రాణాలు గుప్పుట్లో పెట్టుకొని బయటికి వెళ్ళి ఆ యొక్క రోడ్ల మీద 5 సంవత్సరాలు ఆ రోడ్ల మీద ఏదైనా సిటీకి వెళ్ళి ఏదైనా కుటుంబానికి సంబంధించిన వస్తువులు కానీ ఏదైనా పచారీ సరుకులు కానీ తెచ్చుకోవడానికి ఏదైనా బయటికి వెళ్ళి ఇంటికి తిరిగి వచ్చేదాకా ప్రాణాలను గుప్పుట్లో పెట్టుకొని ఇంటికాడ కుటుంబ సభ్యులు వెళ్ళిన మనిషి మళ్ళీ తిరిగి వస్తాడా లేదా అనేసి. అదేవిధంగా ఎన్ని కుటుంబాలు రోడ్డున పడ్డాయి ప్రాణాలు కోల్పోయి. అవి మర్చిపోయి అనుకుంటున్నారా జగన్మోహన్ రెడ్డి గారు? పంచాయతీ వ్యవస్థలో డబ్బులు లేక డబ్బులని మీరు దారి మళ్లించేస్తే ఆ యొక్క సర్పంచులు ఎంతోమంది సొంత పెట్టుబడులు పెట్టి అప్పుల పాలైపోయి ఆ డబ్బులు ఈరోజు కూడా డబ్బులు బిల్లులు అవ్వక ఎంతోమంది రోడ్డున పడ్డారు గ్రామ సర్పంచులు. అది మర్చిపోతారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మీ కాలంలో పనిచేసిన సర్పంచులు గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు? ఒక్కసారి ఆలోచించుకోండి. మీరు చేసిన పరిపాలన ఏం చేశారు? ఒక ట్రైన్ కట్టారా? ఒక రోడ్డు వేసారా? ఒక మంచినీటి ఆఖరికి సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన జలజీవన్ మిషన్ కూడా మీరు అమలు చేయలేకపోయారే. మంచినీటి పైపుని కుళాయి పైపులు ఇంటికి రావాలన్న ఇంటింటికి మంచినీటి పథకాన్ని కూడా మీరు అమలు చేయలేకపోయారే. ఏం చేశారు మీరు రాష్ట్రానికి? సంక్షేమ పథకాలు అయితే గ్రామాలు అభివృద్ధి చెందుతాయా? సంక్షేమ పథకాలు ఇచ్చేస్తే
గ్రామ ప్రజలు అభివృద్ధి చెందుతారా? పథకాలు చూడడం తిరిగి నెలకు బటన్ నొక్కి లేదా 2 నెలలకు బటన్ నొక్కేస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు అభివృద్ధి చెందుతారా? ఏం చేస్తే ప్రజలు అభివృద్ధి చెందుతారు? ప్రజలకు వాళ్ళు ఏమి ఇవ్వాలి? నీ బిడ్డలకు ఏమిస్తున్నావు? గౌరవనీయులైన నీ యొక్క బిడ్డలు ఉన్నారు కదా, వారికి మీరు ఏమిస్తున్నారు? పథకాలు ఇస్తున్నారా? మంచి భవిష్యత్తు ఇస్తున్నారా? ఎక్కడో తీసుకెళ్ళి లండన్లో చదివిస్తున్నారు కదా వారిని. ఎందుకు చదివిస్తున్నారు వారిని అలాగా? పిల్లలు బాగోవాలని, పిల్లల జీవితాలు బాగోవాలని, పిల్లలు అభివృద్ధి చెందాలని. అలాగే రాష్ట్ర ప్రజలు కూడా అభివృద్ధి చెందే పథకాలు ఇస్తే అభివృద్ధి చెందారు. మిమ్మల్ని గుండెల్లో పెట్టుకొని కనీసం కొన్ని సంవత్సరాలు మిమ్మల్ని సీఎంగా చూసేవారు ప్రజలు. కానీ మీరు చేసిన అరాచకాలు, మీరు చేసిన ఘోరాలు, మీ నాయకులు చేసిన దౌర్జన్యాలు రాష్ట్ర ప్రజలు ఇంకా మర్చిపోలేదన్న విషయాన్ని మీరు గమనించుకోవాలని తెలియపరుచుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు. థ్యాంక్ యూ.